వెల్కమ్ బ్యాక్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. ఇక అనంతపురం జిల్లాలోని ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి వాహన మిత్ర పథకంపైన హర్షం వ్యక్తం చేశారు. పథకం కింద 15,000 ఇస్తామని ప్రకటించడంతో వారు ఎన్టీఆర్ సర్కిల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటున్నందుకు రుణపడి ఉంటామంటున్నాం. అనంతపురం జిల్లా ఆటో డ్రైవర్లతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. సూపర్ సక్సెస్ విజయోత్సవ సభలో భారీ ఎత్తున జనసందోహం మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాహన మిత్ర పథకం కింద ఆటో కార్మికులకు 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆటో కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పెద్ద ఎత్తున పాలాభిషేకం చేశారు. ఇక్కడ మరి కొంతమంది ఆటో యూనియన్ నేతలు కావచ్చు, ఆటో డ్రైవర్లు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ రోజు వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి అమలు చేయడం పట్ల మీరు ఏ విధంగా దసరాకు కానుకగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులకు 15,000 రూపాయలు ప్రకటించడం అనేది చాలా ఆనందదాయకం. అందుకనే అనంతపురం నగరంలో ప్రకటించారు. పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు ఇవాళ స్థానికంగా ఆర్ట్స్ కళాశాల దగ్గర ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఎదుట పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదే విధంగానే కూటమి ప్రభుత్వం చాలా వరకు మంచి ప్రయోజనాలతో ముందుకు పోతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరూ చాలా వరకు కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే శ్రీ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్లు కలిసినప్పుడు అన్న మా కష్టాలు వర్ణనాతీతం, ఖచ్చితంగా మీరు కూటమి ప్రభుత్వాన్ని మేము తేబోతున్నాం, మీరు మాకు ఖచ్చితంగా హామీ ఇవ్వాలంటే ఆటో డ్రైవర్ల మీద ఈ విధంగా భుజం మీద చేయేసి నీకు నేనున్నాను అని చెప్పి నారా లోకేష్ అన్న గారు చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిచే మన అనంతపురంలో 15,000 రూపాయలు ప్రకటించడం అనేది చాలా ఆనందదాయకం. అందుకనే థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ నారా లోకేష్ అన్న, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ అని చెప్పేసేటువంటి నినాదాలు మరి ఈరోజు మార్మోగిపోతున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరికొంతమంది ఆటో కార్మికులు అన్న చెప్పండి, మీకు ఈ వాహన మిత్ర పథకం అమలు చేయడం వల్ల దసరా కానుకగా ఈరోజు ముఖ్యమంత్రి అమలు చేశారు, ఎలా అనుకుంటున్నారు? చాలా సంతోషించదగ్గ విషయం. మా కష్టాలని ఎవరు ఇంతకుముందు పట్టించుకునే వాళ్ళు, తీర్చేవాళ్ళు లేరు. సీఎం గారు మా కష్టాలను దృష్టిలో పెట్టుకొని మాకు 15,000 రూపాయలు దసరా కానుకగా ప్రకటిస్తున్నారు. మా చిన్న చిన్న ఖర్చులు అయితే ఏమి, దసరా పండుగ జరుపుకోవడం అయితే ఏమి చాలా సంతోషంగా చేసుకుంటాం. వాహన మిత్ర కార్మికులకి అమలు చేసిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడికి చాలా చాలా అభినందనలు తెలుపుకుంటున్నాం. మేము అనంతపురం తరఫున యావ రాష్ట్రం కార్మికులకి ఇప్పుడు ఒక న్యాయం చేశాడు అని మేము చాలా చాలా ఆనందిస్తున్నాము. ఈ 5 ఏళ్ళు కొనసాగే 5 ఏళ్ళు ఇవ్వాలంటే చాలా అసాధ్యం. అట్లాంటిది పెద్దది తీసుకొని వచ్చి కార్మికులకు 15,000 రూపాయలు ఇవ్వడం చాలా చాలా గొప్ప 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 సంగతి. అసలు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడికి చాలా అభిమానం చెప్పుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రైట్, ఇది ఆ ఆటో వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వాహన మిత్ర పథకం ద్వారా ఎంతో ఉపయోగపడుతుందని ఎన్నికల్లో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంతో లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా వాహన మిత్ర పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తుండడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆటో కార్మికులు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9.